గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. నమస్తే మేడం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు, ఆ జంట ఎవరు అని తెలుసుకోవడానికి మా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ సండే రోజు సరికొత్త జంట ఇక్కడికి వస్తారు, ఇంకొక జంట ఇక్కడ నుంచి వదిలి వెళ్తారు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. ఎస్ లయ గారు, కొత్త జోడి వస్తుందంటే వీళ్ళ ముఖాలు చూస్తుంటే మీకు ఎక్సైట్మెంట్ కనిపిస్తుందా లేకపోతే టెన్షన్ కనిపిస్తుందా? ఒరే బుజ్జే, ఇప్పుడు ఆ కోచ్ గారి ముఖ చిత్రం ఏంటి చెప్తా. బాధకి ఓటమికి మధ్య నలిగిపోతుంది. మరి మా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఇప్పుడు ఎంట్రీ అవ్వబోతుంది ఎవరో కాదు, ఒకసారి కొత్త వైల్డ్ కార్డ్, ఒకసారి కొత్త లవ్ స్టోరీ. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? నా పేరు అభిమానికా యాదవ్, ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్ కోచ్, కాంటెంట్ క్రియేటర్ అండ్ ఆల్సో మిస్సెస్ యూనివర్స్. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్ నువ్వుని. Definitely gonna miss them a lot throughout this process. గెలుపు అయితే మా మమ్మీ డాడీ ఇదే. I'm rooting for them till the end. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. జడ్జెస్ ప్రెజెంటింగ్ టు యు ఆర్ వైల్డ్ కార్డ్ అభిమానిక అండ్ ఆమిర్. హార్టీ వెల్కమ్. Thank you so much. రండి రండిరా. వాళ్ళ ఎంట్రీ ముందు అందరి ఫేస్ లో ఒక రకమైన లాఫ్ వచ్చింది. How old is he? 17 మ్యామ్. 17 years కొడుకున్నారా మీకు? అలా కనపడట్లేదేమి? వేరే, నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్, తను ప్యూర్ వెజిటేరియన్. మీకు గుడ్ న్యూస్ ఏంటనంటే మా లవ్ మ్యాన్షన్ లో నాన్ వెజ్ ఉండదు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఇక్కడ గోడలు దూకటానికి వీలుగా ఉన్నాయి. లేదు సార్, ఒక్కసారి ముందు అడిగేస్తే ఇక మళ్ళీ వెనకేసేది లేదు సార్. చూసుకుందాం ఏదో ఒకటి. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. మిగతా వాళ్ళ ముఖ చిత్రాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే వాళ్ళందరిలో ఏదో తెలియని ఒక పైశాచిక ఆనందం. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. చూడండి, ఇంకా వేరే అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. కొత్తోళ్ళు వస్తారన్న భయం కన్నా కూడా వీళ్ళు కూడా మాతో పాటు సస్తారా ఛాలెంజ్ లో. మేము భయపడే వాళ్ళలోంచి కాదండి. ఇప్పుడు అలాగే ఉంటదా?